జరుగుతున్న వరుస విద్యుత్ షాక్ మరణాలపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఓ పేపర్లో ప్రచురితమైన మృత్యు పాశాలు అనే కథనంపై సుమోటోగా కేసును స్వీకరించింది హెచ్ఆర్సీ. ఏడాది కాలంలో రాష్ట్రంలో 69 మంది విద్యుత్ షాక్తో మరణించారని వెల్లడించింది. ఈ మరణాలపై జూన్ 4లోగా నివేదిక సమర్పించాలని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీని కోరింది. ఈ విషయంపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో జరుగుతున్న వరుస విద్యుత్ షాక్ మరణాలపై అయితే మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. ఓ పేపర్లో ప్రచురితమైన మృత్యు పాశాలు అనే కథనంపై సుమోటోగా కేసును స్వీకరించింది హెచ్ఆర్సీ. ఏడాది కాలంగా రాష్ట్రంలో 69 మంది విద్యుత్ షాక్తో మరణించారని వెల్లడించింది. ఈ మరణాలపై జూన్ 4లోగా నివేదిక సమర్పించాలని టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీని కోరింది. ఈ విషయంపై అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.